చేస్తున్నటువంటి అంశములు: రెండవ రాకడ గురించిన బోధ, పరిశుద్ధాత్మ గురించిన బోధ, తర్వాత ఇంకొకటి పరలోకము నరకం గురించి. వీటిని ధ్యానించాం మనం. భయం కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవ, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. పవర్ను పంపుతావని కూడా నిన్ను నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. కార్యములు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. దయచేసి ఈ యొక్క హీట్ని భరించడం కూడా కొద్దిగా ఓపికను, నీ సహాయమును చేయము, చల్లపరచుము తండ్రి. ఈ ప్రశస్తమైనటువంటి ఈ యొక్క విషయాలు ధ్యానిస్తుండగా శ్రద్ధను దయచేయము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త. నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను లేండి, ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ మీరు చెమటకు కూర్చోాలి. 24:36 అయితే ఆ దినం గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. సో మనం అంత్య దినముల్లో నివసిస్తున్నామా అన్నటువంటిది వాక్యాంశం. ఆర్ వి లివింగ్ ఇన్ ద ఎండ్ టైమ్స్? ఇక్కడ ఈ టెక్స్ట్ ఏం చెప్తుందంటే దేవుని రాకడ యొక్క టైం తెలియదని చెప్తుంది. ఇదే ప్రమాదకరం. బైబిల్ భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాల గురించి వ్యాఖ్యానించింది, అంటే ప్రవచించింది. ఈ యొక్క బైబిల్లో చెప్పబడిన ప్రవచనములు ఎలా ఉన్నాయంటే, కొన్ని న్యాచురల్ సైన్స్గా ఉన్నాయి, ప్రకృతి వల్ల జరిగేటువంటివి. కొన్ని ఆత్మ సంబంధ సూచనలు, స్పిరిచువల్ సైన్స్గా ఉన్నాయి. కొన్ని సోషలాజికల్ సైన్స్, టెక్నాలజీ, పాలిటిక్స్లో కూడా చేంజెస్, ఇలాగ రాజకీయాలు రకరకాలుగా, సామాజికంగా, రాజకీయంగా, టెక్నాలజీ ప్రకారము, అలాగే ఆత్మ సంబంధంగా, ప్రకృతి సంబంధంగా. డానీ స్టాంటన్ అని ఒకప్పుడు చాలా ఫేమస్, ఆయన బ్రతికున్నాడో లేదో, ఆస్ట్రేలియన్ జ్యూ అనుకుంటా, ట్రంపెట్ మినిస్ట్రీస్, మారనాథ మినిస్ట్రీస్ అనుకుంటా. ఆయన చాలా రాశాడు. ఆయన సెషన్లో కూర్చున్నాను నేను 3 days బ్యాక్ హైదరాబాద్లో, ఒక 15-20 years బ్యాక్. అప్పుడు ఎన్లైటన్ అయ్యాను నేను, వెలిగించబడ్డా. మనిషి జీవితానికి ఒక గోల్ కావాలి. ఆయన కేవలం రెండవ రాకడ గురించి మాత్రమే మాట్లాడతాడు. ఆయన మెటీరియల్ మాకు ఇచ్చాడు. దాంట్లో ఒక పాయింట్ చెప్పాడు, మరి ఎంతవరకు అది కరెక్టో అర్థం కాలేదు. ప్రాముఖ్యమైనటువంటి 2 సూచనలు ఉన్న దేవుని రాకడకు అన్నాడు. అది ఆయన అభిప్రాయం అయి ఉండవచ్చేమో, నాకు తెలియదు, కానీ ఇప్పుడు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. మొదటిది విపరీతమైన భూకంపాలు అంట. ఇంతకుముందు భూకంపాలు వచ్చాయి, ఇప్పుడు వచ్చే భూకంపాలు చూడండి. అట మొన్న ఎన్ని వచ్చినాయి, మళ్ళీ మయన్మార్ వచ్చింది, మళ్ళీ ఇండియాకి తగులుతుంది. సో విపరీతమైన భూకంపాలు ఒక సూచన అంటున్నాడు యేసు ప్రభు తిరిగి రావడానికి. రెండవ సూచన ఏం చెప్పాడంటే, ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది అన్నాడు. అలాగే ఉంది పరిస్థితి. ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, కానీ ఆర్థిక వ్యవస్థ ఏమీ లేదు అక్కడ యాక్చువల్గా. కాబట్టి ఈ 2 సూచనలు చాలా ప్రాముఖ్యమైనవి, క్రీస్తు రాకడను సూచిస్తాయి అన్నటువంటిది. అయితే బైబిల్లో ఉన్న ప్రవచనాలని ఎగతాళి చేస్తుంటారు చాలామంది. ఒకసారి ఒక నాస్తికుడు ఏం చేశాడు, ఒక చిన్న పాపను, దేవుని నమ్మిన అమ్మాయిని చూసి, ఏమిటి నువ్వు బైబిల్ చదువుతున్నావే, మరి బైబిల్లో యోనా అనేటువంటి వ్యక్తిని చేప మింగిందంట, అది నువ్వు నమ్ముతావా? అంతకుమించి ఇంకేముంటాయి, మీకు కట్టుకత్తలే కదా మీ బైబిల్లో అని అంటే, ఖచ్చితంగా నేను నమ్ముతాను అన్నాడు. అమ్మాయిని ఖచ్చితంగా నేను నమ్ముతాను, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా యోనాను చూస్తాను. అప్పుడు ఈ నాస్తికుడు, దేవుని నమ్మని వాడు ఏమన్నాడంటే, ఒకవేళ అక్కడ యోనా లేకపోతే అన్నాడు, నువ్వు ఎలాగో నరకానికి వెళ్తావు కదా, అక్కడ నువ్వు కనుక్కో అన్నది. సో ఇలాగా వెటకారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు బైబిల్ని. ఎందుకు క్రైస్తవులు ఎంతమంది లేరు? క్రైస్తవులు ఎలాగ వెటకారం చేస్తారు చెప్పమంటారు? బైబిల్ని రక్షణ పొందకుండా, భయభక్తులతో జీవించకుండా, దేవుని వాక్యాన్ని గౌరవించకుండా, ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కూడా వెటకారం చేయటమే. వీడు దేవుడు లేడని వెటకారం చేస్తాడు. నామకార్థ క్రైస్తవులు వారి భక్తిహీనమైన జీవితాన్ని బట్టి దేవునికి నామాన్ని లేకపోతే బైబిల్ని వెటకారం చేస్తారు. నీవు ఏమి విత్తుతావో అది కోస్తావు అని బైబిల్లో ఉంది. దట్ ఈస్ ఫర్ షూర్. గలతీ పత్రిక చివరి అధ్యాయంలో.
మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు, నీవేమి విత్తదో అది కోస్తావు. అంటే దీనికి ఎవరు భయపడుతున్నారు? భయపడడం లేదు. మనం పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పగించవాలను, దీనికి ఎవరు భయపడడం లేదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట 2 కొరింథీ 5:10 చెప్పినట్టుగా మనం లెక్క అప్పగించుకోవాలి, దీనికి ఎవరు భయపడడం లేదు. మరి ఇది కదా గుర్తు. నామకార్థ క్రైస్తవులు బాహాటముగా దేవుని అపహాస్యం చేస్తున్నారంటే జీవిత విధానం బట్టి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, నేను ప్రూవ్ చేయదలుచుకున్నది, బైబిల్లో చెప్పబడిన ప్రవచనములు నమ్మదగినవి, అవి నిజం. ఏవి? నెరవేర్చబడిన ప్రవచనములు ఉన్నాయి, నెరవేర్చబడని ప్రవచనాలు కూడా ఉన్నాయి. మొదట నెరవేర్చబడినటువంటి ప్రవచనం గురించి చదువుతాం. అంటే బైబిల్ ముందుగానే కొన్ని విషయాలు చెప్పింది, అది నెరవేర్చబడుతుంది. నాస్ట్రోడామస్ అని కూడా ఉన్నాడు, ఫ్రెంచ్ వాడు అంట, ఫ్రెంచ్ ఆస్ట్రియా వాడు. అన్నీ హైలైట్ చేస్తున్నారు అందరూ. నాస్ట్రోడామస్ చెప్పినవి నెరవేరుతాయి, ఆయన ఇది చెప్పాడు, పోపు చనిపోతాడని చెప్పాడు. రే స్టెడ్మన్ అని లివింగ్ వాటర్స్, ఆయన విపరీతంగా స్ట్రీట్ ఇవాంజలిజం చేస్తాడు. మన మాదిరి ఇట్లా కూర్చోడు, ఆయన యాక్షన్ కింగే. బాగా ఎదుర్కొంటాడు, కన్విన్స్ చేస్తాడు, ఏసే దేవుడని ఒప్పిస్తాడు. ఆయన రాస్తాడు ఏమనంటే, ఈడు నాస్ట్రోడామస్ అనేవాడు దాదాపుగా బైబిల్నే ఫాలో అయినాడు, బైబిల్లో రాసిన పదాలు టర్మినాలజీ అంతా రాసుకుంటూ వచ్చాడు, ఆయన చెప్పింది ఏం కరెక్ట్ కాదు. ఏదో 1-2 తగిలినంత మాత్రాన వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ అని చెప్పి మనం వాళ్ళని ఫాలో అయ్యి యూట్యూబ్లో భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ని కరెక్ట్గా అర్థమయ్యి దాన్ని రాజకీయ పరిస్థితులకు ప్రపంచంగా నువ్వు పోల్చి చూసుకున్నట్టయితే ఈజీగా తెలిసిపోతాయి. ప్రపంచం యొక్క అంతము సమీపిస్తుంది అన్నమాట. అయితే కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, ఎందుకు యేసుక్రీస్తు గురించే బైబిల్లో ప్రవచనాలు చెప్పబడినాయి కదా, మిగతా విషయాల గురించి ఎందుకు? ఉదాహరణకు ఏమిటంటే, హిట్లర్ నరమేధం గురించి బైబిల్లో చెప్పబడలేదే అంట, అది చెప్పాలంట. యాక్చువల్గా అక్కడ ఒక చిన్న కిటుకుంది. యూదులు వెళ్ళటానికి అక్కడ అవకాశం కలిగితే కొంతమంది యూదులు ఆగిపోతారు చరిత్ర ప్రకారం, ఆ మిగిలిన వాళ్ళని నరమేధం జరుగుతుంది, మిగిలిన వాళ్ళని. కాబట్టి ఈ హోలోకాస్ట్ గురించి బైబిల్లో చెప్పబడలేదు అని ఇది చేస్తారు. తర్వాత మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ చేశాడే 15-16 శతాబ్దాల్లో, దాని గురించి ఎందుకు చెప్పబడలేదు బైబిల్లో అని ఇలాగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు. సరే, పక్కన పెడదాం. బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు, దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండము 6వ అధ్యాయంలో నోవా వరదలు వస్తున్నాయి, 120 సంవత్సరాల తర్వాత ప్రళయం వస్తుంది, ఓడగట్టు అన్నాడు. 120 సంవత్సరాల తర్వాత ప్రళయం వచ్చింది. 120 సంవత్సరాలు ఎవరు బతికారో తెలియదు, ఎవరు చనిపోయింటారో తెలియదు, కానీ 120 సంవత్సరాల తర్వాత ప్రళయం వచ్చింది. నెరవేర్చబడినటువంటి ప్రవచనమే అది. తర్వాత రెండోది చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 18:18లో, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. 18:18 ద్వితీయోపదేశకాండం. ఒక ప్రవక్తను, నీ వంటి ప్రవక్తను ఒకటి పుట్టిస్తాను అని మోషేతో చెప్తాడు. ముస్లిమ్స్ ఈ ప్రవక్తే మహమ్మద్ అంటాడు. తుస్సది ఎలా తుస్సో చెప్తాడు. మొదటిది వారి సహోదరులో నుండి అన్నాడు, అంటే యూదులలో నుండి. మహమ్మద్ యూదుడా? కాదు. ఫస్ట్ వర్డ్లను కొట్టిపడేస్తాం. మహమ్మద్ యూదుడు కాదు, సహోదరుల నుంచి రాలేదు, కాబట్టి ఈ ప్రవచనం మహమ్మద్కి సంబంధించినటువంటిది కాదు అన్నాడు. తర్వాత నీ వంటి ప్రవక్తను అంటున్నాడు. ప్రవక్తను ఎవరినన్నారు? అపోస్తల కార్యం 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుని మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. తర్వాత 25వ వచనం చదువుదాం. అపోస్తల కార్యం 3:25. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదింపబడని చెప్పి మీ పితలతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అబ్రహాము సంతానం ఆశీర్వదించబడుతుందని మొహమ్మద్తో చెప్పాడా? చెప్పలేదు. అబ్రహాము సంతానం ఎవరు? ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు, యాకోబు తర్వాత వచ్చిన వాళ్ళంతా యూదులు. ఇప్పుడు మనం అబ్రహాము సంతానం అవుతున్నాం. ఎందుకు? ఆత్మ సంబంధంగా. యూదా మతం నుంచి క్రైస్తవ్యం వచ్చింది, కాబట్టి మహమ్మద్ నుంచి ఇది జరగలేదు. మహమ్మద్ ప్రవక్త కాదు, యేసుక్రీస్తుని ప్రవక్త అని చెప్పాడు. అదొకటి. అంతేకాకుండా మీ 18:2లో కూడా ఉంటుంది, అది నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను, మీరు తర్వాత చూసుకోండి. గలతీ పత్రిక 4:4లో, గలతీ 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి
మరి మొహమ్మద్ స్త్రీ ఎందు పుట్టాడా? పురుషుని స్త్రీ కాదు, స్త్రీ ఎందు పుట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు మరలా అది నెరవేర్చబడుతుంది. లూకాసు వార్త 13:32లో 33 చూద్దాం. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోచుండవలను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. లూకా 13:33. ప్రవక్త అని తన గురించి తాను యేసుక్రీస్తు చెప్పుకుంటున్నాడు. నేను యెరూషలేములోనే సిలువ వేయబడాలి, బయట కాదు, నేను వెళ్ళిపోవాలంటున్నాడు. మొహమ్మద్ అలా చెప్పాడా? చెప్పలేదు. నెక్స్ట్ మత్తయి సువార్త 21:11. జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. అంటే మనుషులు కూడా యేసును ప్రవక్త అని చెప్పారు. ఇవన్నీ తీసి పెడితే మొహమ్మద్ ప్రవక్త కాదు. ద్వితీయోపదేశకాండం 18:18 చెప్పినట్టు మోషే తర్వాత వచ్చిన ప్రవక్త యేసుక్రీస్తు మాత్రమే. బలమైన కారణం, బలమైన రీజన్ ఏమిటంటే నీ సహోదరులో నీ వంటి వాడు. సహోదరులు ఎవరు? యూదులని సహోదరులు అంటారు. ఇది దాని యొక్క ఆర్గ్యుమెంట్. తర్వాత యెషయా గ్రంథం 53 చూసుకున్నట్లయితే నెరవేర్చబడిన ప్రవచనం మొత్తం క్రీస్తు పుట్టుక, క్రీస్తు ఎలా క్రీస్తు మరణము, క్రీస్తు ఎలా సిలువ వేయబడతాడు, ఎవరి మధ్య ఉంటాడు, వారి కొరకు ప్రార్థన చేస్తాడు, అవన్నీ 53లో రాస్తే యెషయా గ్రంథం దాదాపు 900 సంవత్సరంలో 1000 సంవత్సరాల ముందు రాస్తే లూకాసు వార్త 23వ అధ్యాయంలో అతిక్రమం చేయవారి కొరకు ఆయన, తిరుగుబాటు చేయవారి కొరకు ఆయన విజ్ఞాపన చేశాడని రాయబడింది. ఇది నెరవేర్చబడినటువంటి ప్రవచనం కాదా? మరి ఇంకా ఏమి కావాలి? క్రైస్తవులు దేవుని యందు భయభక్తులు కలిగి పాపమును విడిచి జీవించడానికి నెరవేర్చబడుతుంది. ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. పాపం చేసిన వారి నరకానికి, క్షమాపణ పొందిన వారి నరకానికి, రక్షణ పొందిన వారు పరలోకానికి ఖచ్చితంగా వెళ్తారు. తర్వాత చూసినట్టయితే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన కుమారుని ఇచ్చాను. ఇది అందరికీ తెలిసిందే. ఎప్పుడో చెప్పిన ప్రవచనము నెరవేర్చబడింది. ఎక్కడ చెప్పింది ఈ ప్రవచనము? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చెప్పింది. కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు. కాబట్టి ఇన్ని నెరవేర్చబడిన ప్రవచనాలు ఉన్నాయి. మరి ఇవి నెరవేర్చబడినాయి. ఇది నెరవేర్చబడినప్పుడు మిగతా భాగం నేను తిరిగి వస్తున్నాను అని చెప్పినది నెరవేర్చబడదా? మీరు ప్రశ్న వేసుకోండి. దాన్ని బట్టి మీరు ఎలా జీవించాలో కూడా నిర్ణయించుకోండి. ఇప్పుడు నెరవేర్చబడని ప్రవచనాల గురించి చూద్దాం. అన్ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్ ఏమిటి? 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనం. అపహాసకులు అంటే నామకార్థ క్రైస్తవులు అనవచ్చు ఫస్ట్, తర్వాత నాస్తికులు అనవచ్చు, తర్వాత హ్యూమనిస్ట్ హేతువాదులు అనవచ్చు. మనమే ఫస్ట్ ఉన్నాం. క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఫస్ట్ మాకర్స్ ఆఫ్ ద బైబిల్. 2 పేతురు 3:4. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచినదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకునవలెను. ఇది ఎంతమంది ఎగతాళి చేస్తారు? యేసుక్రీస్తు వచ్చాడా? ఆహా, ఏ ఊరికి వస్తాడు ఫస్ట్ అనేవాళ్ళు ఉన్నారు. ఏ చెట్టు కింద కూర్చోవాలి నేను యేసుక్రీస్తు చూడాలంటే ఉన్నారు. ఓహో, మేము చిన్నప్పటి నుంచి విన్నాం, పోరా పిల్లకాడిదా పిల్లకాకి నువ్వు వచ్చి నాకు చెప్పేది అని ఒక ముసలు నన్ను అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు అప్పుడే. వాళ్ళు ఎక్కడ పోయింటారో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఇలా వెటకారం అనమాట. పుట్టక నుంచి చూస్తూనే ఉన్నాము. ఎక్కడొచ్చినాడు యేసు ప్రభు అనేటువంటి వాళ్ళు. చూపిస్తాను. యేసు ప్రభు మా తాతల కాలంలో ఎందుకు రాలేదు? మీలో కొంతమంది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటే మీ కాలంలో బిగినింగ్లో ఎందుకు రాలేదు? ఇప్పుడు మా కాలంలో రావడానికి ఎందుకు అవకాశాలు ఉన్నాయి? సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అంటారు. 70s మీకు పెద్దలకు అందరికీ తెలిసింది, వీళ్ళకి తెలియదు. తెలుసా? యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. అది విచ్ఛిన్నమైంది. అది దాని రష్యా ఆ యూనియన్ అంతా విడిపోయి చిన్న చిన్న దేశాలుగా మారిపోయింది. ఎందుకు సోవియట్ యూనియన్ పడిపోయింది? కారణాలు ఏమిటంటే ఆర్థిక వ్యవస్థ బాగలేదు. దాన్ని కమ్యూనిస్టులే పరిపాలించినటువంటి వారు ప్రజల మేలు, క్షేమము, అభివృద్ధి వీటి మీద దృష్టి పెట్టలేదు. తర్వాత వినియోగదారుల కొరత, కన్జ్యూమర్స్ లేరు, కొనేవాళ్ళు లేరు. క్యాపిటలిజం కాదు, అది కమ్యూనిజం. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. పరిపాలన సరిగ్గా లేదు. ఈ కొన్ని కారణాలు. 70 సంవత్సరాలు కమ్యూనిస్టులు దాన్ని పరిపాలించితే జవాబుదారీతనం లేదు. ఏం అడగడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలు పెడుతూ వచ్చారు. కాబట్టి సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. ఎప్పుడు? డిసెంబర్ 31, 1991 సంవత్సరంలో సోవియట్ కొలాప్స్ అయింది. అయితే నాకేమి అనే ప్రశ్న ఇప్పుడు నువ్వు వేయచ్చు. 70s 80sలో ఉన్న వాళ్ళు
ఇక్కడే కిటుకుంది. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 2, 3, 5, 6. 38, 2, 3, 5, 6. నరపుత్రుడా, మాగోపు దేశపు వాడకు గోగు అనగా రోషనకు, మెషకునకు, తుబాలునకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషనకు, మెషకునకు, తుబాలునకు అధిపతికు గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీలను, పూతు వారందరినీ, సరే ఇది వదిలేస్తాను మీకు. ఇక్కడ యెహెజ్కేలు 38లో ప్రవచనం చెప్పబడింది. యెహెజ్కేలు 38లో చెప్పబడిన గోగు మాగోగు, ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయం 7, 9 వచనాల్లో చెప్పబడిన గోగు మాగోగు వేరు. మరి యెహెజ్కేల్లో వాడిన పేర్లనే ప్రకటనలు ఎందుకు వాడారంటే, గోగు మాగోగు యొక్క బలాత్కారము, తిరుగుబాటు, ఆక్రమణ, దానికి సూచనగా ప్రకటన గ్రంథంలో ఆ పేర్లు వాడాడు తప్ప వీళ్ళు వేరు వాళ్ళు వేరు. ఎందుకు వీరు వేరు వాళ్ళు వేరు అంటున్నా అంటే, ఈ గోగు మాగోగు అంటే గోగు అన్నవాడు తర్వాత చెప్తా ఏమిటో, ఉత్తర దిక్కు నుండి మాత్రమే వీళ్ళు దాడి చేస్తారు. మాగోగ్ అన్నది ప్లేస్, గోగ్ అన్నది రాజు. ఉత్తర దిక్కు నుండి దాడి చేస్తాడని యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. ప్రకటన 20లో అన్ని దిక్కుల నుంచి గోగు మాగోగు సైన్యం అని వస్తుంది. కాబట్టి వాడు వేరు వీడు వేరు. కాబట్టి యెహెజ్కేలు మీద మాత్రమే దృష్టి పెట్టండి. గోగ్ అన్నటువంటి వాడు ఎవడంటే, చాలామంది అభిప్రాయము రోష్ అని కూడా, మీకు యెహెజ్కేలు 38 అధ్యాయం 39 అంతా చదివితే నేను చెప్పేది అర్థమవుతుంది. రోష్ అని ఉంటారు, దాన్ని రష్యా అనే వాళ్ళు ఉంటారు. తర్వాత మెషక్ అంటే మాస్కో అనేటువంటి వాళ్ళు ఉంటారు. తుబాల్ అంటే టర్కీ అని అంటారు. ఇక్కడ 38, 14లో, కాగా నరపుత్రుడ ప్రవచనం ఎత్తి గోగుతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు నిర్భయంగా నివసించు కాలమును నీవు తెలుసుకుందువు కదా. 15 ఇంపార్టెంట్. ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలంలో ఉండి నీవును నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యంగా కూడి వచ్చి. మాగోగ్ అనేది ప్లేసు, గోగ్ అనేటువంటిది రాజు పేరు. అది ఇశ్రాయేలుకు ఉత్తర దిక్కున నా జనులు నిర్భయంగా నివసించడంటే సమాధానం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో సమాధానం లేదు. నిర్భయంగా ఉన్నటువంటి టైంలో అటాక్ చేస్తారని. ఎక్కడి నుంచి? ఉత్తర దిక్కు నుంచి. ఇశ్రాయేల్కు ఉత్తర దిక్కున ఏముంది? రష్యా, బ్లాక్ సీ ఉంది, కాస్పియన్ సీ ఉంది, రష్యా ఈ ప్రాంతం అంతా ఉంది. కాబట్టి అక్కడి నుంచి రావాల్సిందే, రష్యా ప్రాంతం నుంచి రావాల్సిందనేటువంటిది ప్రవచనకర్తల అభిప్రాయం. ఇప్పుడు ఈ ప్రవచనం 30 చదివి ప్రాఫెసీ చెప్పే వాళ్ళంతా, ప్రాఫెసీ స్కాలర్స్ అంతా చెప్పిన, బైబిల్ స్కాలర్స్ చెప్పినప్పుడు యుఎస్ఎస్ఆర్ 1991లో పడిపోయింది కదా, December 31, 1991. అప్పుడు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఉత్తర దిక్కులో సోవియట్ ఉంది, సోవియట్ వచ్చి ఇస్రాయెల్ దేశాన్ని దాడి చేయాలనుకుంటుంది, ఎలా సాధ్యమని. ఆ బుద్ధిహీనులకు తెలియంది ఏంటంటే, నిర్భయంగా నివసించే కాలం ఇస్రాయెల్ దేశంలో ఎప్పుడు రాలేదు. ఇంకా 3.5 సంవత్సరములు సంధి చేసుకుంటాడు అంత్యక్రీస్తు వచ్చి, అప్పుడు మాత్రమే ఇస్రాయెల్ దేశంలో నెమ్మది ఉంటుంది. 3.5 సంవత్సరాల తర్వాత నేనే రాజు దేవుణ్ణి అంటాడు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది, విభజన స్టార్ట్ అవుతుంది, అశాంతి స్టార్ట్ అవుతుంది. అప్పుడే 666 ముద్ర వేయించడం స్టార్ట్ అవుతుంది. నిర్భయంగా ఉండు కాలం 7 ఏళ్ల శ్రమల్లో మొదటి 3.5 సంవత్సరం. అప్పుడు రష్యా వైపు అంటే ఇస్రాయెల్ ఉత్తర దిక్కు నుంచి దాడి జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి రష్యా పడిపోవడం వల్ల, అంటే రష్యా కాదు, యుఎస్ఎస్ఆర్ పడిపోవడం వల్ల ఈ ప్రవచనం నెరవేరదు, మీరంతా ఎదవలు అన్నారు. సరే, దాన్ని పక్క పెడదాం, వాళ్ళ తప్పు. రష్యా పడిపోవడం, యుఎస్ఎస్ఆర్ పడిపోవడం, సోవియట్ యూనియన్ పడిపోవడం వల్ల నష్టం ఏం జరిగింది? మిలిటెంట్ ఇస్లాం రైజ్ అయింది. ఇస్లాం యొక్క తీవ్రవాద ఇస్లాం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకు? కమ్యూనిస్టు దేశం కాబట్టి చుట్టుపక్కల అందరూ, జార్జియా, తర్వాత జెలెన్స్కీది ఏంటది, యుక్రెయిన్, ఇంకొకటి రష్యా. సోవియట్ యూనియన్లో ఈ 3 దేశాలే క్రైస్తవ దేశాలు, మిగతావన్నీ కూడా ముస్లిం దేశాలు. కమ్యూనిజాన్ని బట్టి ముస్లిమ్స్ని అణిచి ఉంచారన్నమాట, మతం లేకుండా. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పవర్, సుప్రీం పవర్ అలాగా డిస్ఇంటిగ్రేట్ అయింది రాజ్యాలు, అప్పుడు ఇస్లాం స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? వీళ్ళంతా చేత కాదు. ఈ గ్యాప్ను ఫిల్అప్ చేయగలిగింది మనము మాత్రమే. రష్యా మాటిమాటికి రష్యానే వస్తుంది అంటుంది. సోవియట్ పడిపోవడము మీ ప్రవచనం నెరవేరదు అన్నారు. ఓకే, ఇస్లాం రైజ్ అయింది. ఇస్లాం ఎందుకు రైజ్ అయింది? ఫ్లక్చుయేషన్స్ వస్తుంది, డౌన్ అయిపోతుందేమో. ఇస్లాం ఎందుకు రైజ్ అయింది? ఇస్లాం రైజ్ కాకుండా ఏమవుతుంది? ఇస్లాం రైజ్ కాకుంటే అనిశ్చిత అనేది ప్రపంచంలో ఉండదు. ఇస్లాం దేశాలన్నీ కలిసి ఇస్రాయల్ మీద దాడి చేయాల్సిందే. ఇస్రాయల్ మీద దాడి చేసినట్టు అందరినీ ప్రేరేపించవలసింది ఇస్లాం దేశాలే. కాబట్టి ప్రవచనం రావడానికి అలాగా
ప్రవచనాలు నెరవేరడానికి ఒక్కొక్క స్టెప్పే పడుతుందన్నమాట. మిడిల్ ఈస్ట్లో అదొక మధ్యప్రాచ్య ప్రాంతంలో ఈ ఇస్లాం యొక్క తీవ్రవాదం స్టార్ట్ అయిందన్నమాట. అంటే డోర్ యుఎస్ఎస్ఆర్ పడిపోతేనే డోర్స్ అన్ని వాటికి ఓపెన్ అవ్వడం మొదలుపెట్టినాయి. కాబట్టి ఈ ఇస్లాం యొక్క ఈ యుఎస్ఎస్ఆర్ పడిపోవడము, ఇస్లాం రైజ్ అవ్వడము దేనికి సూచనగా ఉంటుంది అంటే అంత్య దినములలో ఇస్రాయెల్ దేశం మీదకి దాడి జరగడానికి ముస్లిం దేశాల ఐక్యతకి ఇది దారి తీసింది. ఇప్పుడు చెప్తాను నేను, సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు ఏవేమంటే యుక్రెయిన్, అర్మేనియా, జార్జియా, ఈ 3 క్రైస్తవ దేశాలు. తర్వాత ముస్లిం దేశాలు ఎన్నున్నాయి? అజర్బైజాన్, కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, కర్గిజియా, టర్కమెనిస్తాన్ అండ్ తజికిస్తాన్. ఇవన్నీ ముస్లిం కంట్రీస్ ఫుల్గా యూనైట్ అయిపోయినాయి. ఏమి ప్రమాదం? ఇస్లాం రైజ్ అయితే ఈ యొక్క దేశాలందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి, డబ్బు లేదు. ఎందుకు? విచ్ఛిన్నం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. కాబట్టి వీళ్ళు పాకిస్తాన్కి అమ్మారు, మిగతా ముస్లిం దేశాలకు అణ్వాయుధాలన్నీ అమ్మేశారు. అమ్మకుండా పెట్టుకున్నారు. ఎప్పుడైనా కోపం వస్తే టక్కుని బటన్ నొక్కితే యుద్ధాలు జరుగుతాయి. ఈ ప్రమాదం జరిగింది వాళ్ళ యుఎస్ఎస్ఆర్ పడిపోవడం అని. మరి యుఎస్ఎస్ఆర్ పడిపోవడం వలన ఎహెచ్కేల్ 38లో చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేర్చబడకుండా పోయిందా? కాదు. నెరవేర్చబడటానికి ఒక్కొక్క మెట్టు పడుతూ వెళ్తుందన్నమాట. తర్వాత మరి ఇప్పుడు మిగిలింది యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయిపోయింది, అంటే డిసింటిగ్రేట్ అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. మరి ఇప్పుడు మిగిలింది ఏంటి? రష్యా. యుఎస్ఎస్ఆర్ పడిపోయింది, రష్యాకు నాయకుడు లేడు. చూడండి, గోర్బచేవ్ మీద తిరుగుబాటు జరిగితే బోరిస్ ఎల్సన్ అనేటువంటి వ్యక్తి ఆదుకొని తర్వాత గోర్బచేవ్ దూరం వెళ్ళిపోయి మళ్ళీ గోర్బచేవ్ మీద తిరుగుబాటు జరిగినప్పుడు వచ్చి రక్షిస్తాడనమాట. గోర్బచేవ్ హెల్త్ పాడవుతుంది లేదా సంథింగ్. సోవియట్ యూనియన్లో పెరిస్ట్రాయికా అని ఇంకొక పదం ఉంది, అంటే ఫ్రీడమ్ ఇవ్వడానికి చేసినప్పుడు ఆయన తర్వాత బోరిస్ ఎల్సన్ ప్రెసిడెంట్ అవుతాడు. బోరిస్ ఎల్సన్ సిక్ అయిపోయిన తర్వాత పుతిన్ రైజ్ అవుతాడు. ఇప్పుడు చూడండి, పుతిన్ యొక్క ఆధ్వర్యంలో రష్యా అమెరికాతో పోటీ పడడాన్ని ప్రారంభించింది. సోవియట్ యూనియన్ కలిసి ఉన్నప్పుడు బహుబలమైనటువంటి దేశాలు రెండే, అమెరికా, సోవియట్ యూనియన్. ప్రపంచం 2గా విభజించబడింది, 2 సూపర్ పవర్స్. సోవియట్ ఎప్పుడైతే విచ్ఛిన్నం అయిపోయిందో రష్యా వీక్ అయింది. పుతిన్ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశాడో, ఎందుకు ఉక్రెయిన్ మీద దాడి చేశాడు? మరలా యుఎస్ఎస్ఆర్ అంతా కలిపేసేయాలి అని, ఒక తాటి కిందికి రావాలి, మేమంతా ఒక రాజ్యంగా ఉండాలి, అమెరికాను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అని. ఒక్కొక్క ప్రాఫెసీకి నెరవేర్చబడడానికి ఒక్కొక్క స్టెప్పే పడుతున్నట్టు అనమాట. మరి రష్యా ఇప్పుడు తీసుకుందాం. రష్యా ఎప్పుడు దాడి చేయవచ్చు? రష్యా దాడి చేయాలంటే 3 కారణాలు ఉన్నాయి. ఏమిటి కారణం అంటే, ఇస్రాయేల్ దేశము అది నెరవేరింది అనుకోండి, ఇస్రాయేల్ దేశము తిరిగి జెరూసలేంలో చేర్చబడాలి. యూదులు యెరూషలేం వైపు రావాలి, అది నెరవేర్చబడింది. యెషయా గ్రంథంలో చెప్పబడినట్టు యూదులంతా తిరిగి చేర్చబడుతున్నారు. రెండవ కారణం ఏమిటంటే ఇస్రాయేల్ దేశం వర్ధిల్లాలి. ఎహెచ్కేల్ 36:11 మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇస్రాయేల్ దేశం ఇప్పుడు అభివృద్ధి చెందింది. ఎందుకంటే నీళ్ళు లేవు వాళ్ళకి. ప్రాబ్లమా? ఇస్రాయేల్ దేశంలో నీళ్ళు లేవు. వాళ్ళు ఇస్రాయేల్ దేశాన్ని ఆక్యుపై 1948వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది, అంటే విముక్తి లభించింది, యూదులు తిరిగి చేరుకున్నారు. అప్పుడు అన్ని ఎడారులు, గుట్టలు, మిట్టలు, రకరకాల విచిత్రంగా ఉన్నాయి.
అప్పుడు విచిత్రమైన టెక్నాలజీని ఒక్కొక్కటి డెవలప్ చేయడం మొదలుపెట్టారు. నీటిని ఎలాగ వాడుకోవాలి, ఈ యొక్క సాల్ట్ వాటర్ని ఎలాగా సాల్ట్ డీసాలినైజేషన్ అంటారు అనుకుంటా, ఉప్పుని ఎలాగ తీసేసేయాలి, అది సాధించేశారు. మన ఒక డాక్యుమెంటరీ రీసెంట్గా చూశాను 2-3 వీక్స్ బ్యాక్. రీయూస్ చేసుకోగలుగుతారు, రీసైకిల్ చేసి రీయూస్ చేసుకోగలుగుతున్నారు. అదొకటైతే డ్రిప్ ఇరిగేషన్ అనేది మనకి ఇస్రాయల్ దేశం నుంచి వచ్చింది. నీళ్లు వేస్ట్ కాకుండా చిన్నగా రంధ్రాలు పెట్టి, రైతులకు తెలుస్తుంది గోపాల్ రెడ్డి గారికి, రంధ్రాలు పెట్టి పైపులకు దాంట్లోంచి చిన్నగా స్ప్రింకర్స్ పెట్టి ఇలాగ వెదజల్లుతుంటుంది. అది ఇస్రాయల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటిదే. ఇస్రాయల్ దేశం టెక్నాలజీ ఇంకా ఎలా డెవలప్ అయిందంటే శాటిలైట్స్ పంపించి వాళ్ళ పొలాలని పర్యవేక్షిస్తుంటారు. ఏ మొక్కలకు లేకపోతే ఏ భాగానికి నీళ్లు అందటం లేదనేది దాన్ని బేస్ చేసుకొని పిన్ పాయింటెడ్గా అక్కడ నీరు పెడుతుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తులు ఇస్రాయల్ దేశం నుంచి ప్రపంచానికి వస్తున్నాయి. ఎడారి ప్రాంతం నుంచి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. మన ఆవులు అన్ని శ్రేష్టమైన ఆవులు కూడా ఎక్కడ పోతున్నాయి, బ్రెజిల్కి పోయిన తర్వాత ఇస్రాయల్ దేశం పైన వాళ్ళు బ్రీడ్ చేసుకొని బాగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క రీసెర్చ్ సెంటర్స్ అన్ని ఇస్రాయల్ దేశంలో ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఇస్రాయల్ దేశం యొక్క జ్ఞానానికి, ఆఫ్రికా దేశంలో నీళ్ళు ఉండవు కాబట్టి వాళ్ళకి మెషిన్ తయారు చేస్తారు. ఏమిటంటే ఆ మెషిన్ గాలిలో ఉన్న తేమను లాగేసి దాన్ని నీరుగా మార్చేసి అక్కడ అది మంచినీరుగా పిల్లలకి ఇస్తుంది. స్కూల్స్లో కానీ తర్వాత మంచినీరు ఫెసిలిటీ లేనటువంటిది తేమను ఆకర్షించి తేమను నీట్గా మార్చి అది తాగునీరుగా దాన్ని ఫిల్టర్ చేసి ప్రజలు తాగుతున్నారు. అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇస్రాయల్ సాధించినవి చాలా ఉన్నాయి, టైం సరిపోదు కాబట్టి నేను ఒక 5-10 నిమిషాలు ముగించేస్తాను, మిగతా తర్వాత చెప్తాను. ఇది ఇస్రాయల్ దేశం వర్ధిల్లినప్పుడు అది నెరవేరింది. యూదులు తిరిగి చేర్చబడ్డారు, ఇస్రాయల్ దేశం వర్ధిల్లుతుంది. మూడవది జరగలేదు ఇంకా. ఇస్రాయల్ దేశము నెమ్మదిగా ఉండాలి. 7 శ్రమల్లో మొదటి 3.5 శ్రమల కాలంలో మాత్రమే ఇస్రాయల్ దేశం నెమ్మదిగా ఉంటుంది. అప్పుడే రష్యా దాడి చేయాలి. అది ఎప్పుడు అన్నది మనకు సంబంధం లేదు. మనం సంఘం ఎత్తబడే దాని మీదే దృష్టి పెట్టాలి. దాని తర్వాత అవన్నీ జరుగుతాయి. ఆ సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు ఉంటావా పోతావా అది నువ్వు డిసైడ్ చేసుకో. ఎందుకు రష్యా ఇస్రాయల్ని అటాక్ చేయాలి? యుఎస్ఎస్ఆర్లో ఉన్న మెయిన్ పవర్ రష్యానే. ఇది ఎందుకు ఇస్రాయల్ దేశాన్ని అటాక్ చేయాలంటే ఇస్రాయల్ దేశంలో చాలా వెల్త్, డబ్బు ఉంది. డబ్బు అంటే వనరులు ఉన్నాయి. ఆదికాండం 50 అధ్యాయం మనకు 50నో 49లోనో యాకోబు వీరందరినీ దీవిస్తూ ఒక ప్రవచనం చెప్తాడు. భూగర్భంలో నూనె నిక్షేపాలు సంథింగ్ అంటే మీరు చూసుకోండి, నాకు టైం సరిపోదు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే గ్రౌండ్ లోపల భూగర్భాల్లో ఆయిల్ నిక్షేపాలు ఇస్రాయల్ దేశంలో ఉన్నాయి. అది వాళ్ళు కనుక్కొని ఉంటారు కానీ ప్రపంచానికి మాత్రం వాళ్ళు బయట చెప్పలేదు, కావాలని చెప్పలేదు. ఈ రష్యాలో ఆయిల్ ఉంది, మిడిల్ ఈస్ట్లో ఆయిల్ ఉంది, అమెరికాలో ఆయిల్ ఉంది, కానీ ఈ ఆయిల్ లేని ప్రపంచం లేదు. ఎందుకంటే ఒకసారి సౌదీ అరేబియా కోపం వచ్చేసి అందరు కలిసి ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ అని కలిసి ఆయిల్ ఆపారో లేకపోతే రేట్స్ పెంచారు, అమెరికాను దిగ్బంధం చేసేసారు. అప్పుడు అమెరికా దిగి వచ్చి రాజీ చేసుకొని వాళ్ళతో సరిగ్గా మెలగడం ప్రారంభించింది. అంటే మనుషులు ఏం కనుక్కున్నారు, రాజ్యాధి నేతలు, ఆయిల్ ఈజ్ ద వెపన్ కాబట్టి దాన్ని సేకరించడం మొదలుపెట్టారు. ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి వెల్త్ కొరకు ఎహెచ్కేలు 38:13 సెబవారు, దదాను వారు, తర్షీషు వర్తకులు, కొదమసింహుల వంటి వారని దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకున్నట్టుకు వచ్చితివా, దోపుడు దోచుకున్నట్టుకు సైన్యం సమకూర్చితివా, బహుగా దోపు దోచుకుని వెండి బంగారం పశువులను సరుకులను పట్టుకొని పోవటకు చాలా దోపుడు దోచుకొని వచ్చితివా అని నిన్ను అడుగుదురు. రెండవ కారణం ఎందుకు రష్యా అటాక్ చేయాలి ఇస్రాయల్ అంటే, ఇస్రాయల్ రష్యా తనతో చుట్టూన్న వారంతా ముస్లిం దేశాలే. ముస్లిం దేశాలకు ఉన్నది ఒకటే ఇది. ఇరాన్ వాడు ఏమంటారు తెలుసా, ప్రపంచ పటంలోంచి ఐ వాంట్ ఇస్రాయల్ దేశాన్ని తుడిచిపెట్టేస్తాను, ఐ వాంట్ వైప్ అవుట్. ఖొమైనీస్ వాళ్ళు సుప్రీం లీడర్స్, వాడొకడు అంటాడు నజరుల్లా మనం లేపేస్తారని, హమాస్ లీడర్ని, హిజ్బుల్లా లీడర్స్ అనుకుంటా, హిజ్బుల్లా లీడర్స్ అని లేపేశారు. ఇలా ఏమంతా ఇస్రాయల్ దేశం నాశనం చేయలేదు. కాబట్టి వీళ్ళ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని బట్టి కూడా రెండవ కారణం దాడి చేయడానికి కారణం ఉంది. సరే, ఇంతవరకు నేను ఆపుతాను ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి, మిగతా రేపు చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, నువ్వు మాతో మాట్లాడినటువంటి మాటల విషయంలో మాకు శ్రద్ధ దయచేయము. చులకనగా ఎంచుతున్నాం ఇన్ని సంవత్సరాలు కాబట్టి విచ్చలవిడిగా బ్రతికాము. క్షమించమని వేడుకొంటున్నాం, క్షమించమని ప్రార్థిస్తున్నాం. ప్రవచనములు నెరవేరుతున్నాయి, నువ్వు ఖచ్చితంగా వస్తావు, నేను నమ్మిన వారిని తీసుకుని వెళ్తావు.
విడవబడిన వారికి చాలా శ్రమ. క్షమించుము. అజ్ఞానమును, గర్వమును, తిరుగుబాటును, పాపములు ఒప్పుకొని రక్షణ పొందినట్లుగా వారి మీద జాలి చూపి వారికి పశ్చాత్తాపాత్మను అనుగ్రహించుము. ప్రభువా, క్రీస్తు నామంలో నేను అడుక్కొనిచున్నాను. దయ ఉంచి వర్షమును ఆపి మేము వెళ్ళినప్పుడు మాకు క్షేమం దయచేయము. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.